జయము సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, 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 సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. నాటికైనా నీ కాయము మాయే మకుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము, యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తం. మరొకసారి యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, న్యాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా, తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా, విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, థెయిస్టువైనా ఎథిస్టువైనా, కోపిస్టువైనా ఎయిస్టువైనా, ఏ నాటికైనా ఏ నాటికైనా నీ కాయము మాయే మగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. చప్పట్లమ్మా. యేసు రక్తమే, అందరం కలిసి రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు నాయనా. దేవుని బిడ్డలారా, దైవజనులు రాజబాబన్న గారు ఎటు చూచిన ఎడారులే, ఎందు పోయిన ఎండమావులే. ఎడార్లలో సెలయేర్లు చూడాలంటే, ఎండమావుల్లో నీటి బుగ్గలు చూడాలంటే
ప్రభు పాదాల దగ్గర మనం ఉంటే తప్ప అట్టి ఆశీర్వాదాన్ని మనం చూడలేం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరి ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 32వ కీర్తన, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 32వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుందాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. చాలు సరిపోతుంది సేకరణ. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో ఈ మార్చి మాసంలో ఈ 10వ దినమున, ఈ సంవత్సరానికి ఇది 10వ ఆదివారం కూడా. ఈ సంవత్సరంలో ఇది ఎన్నో ఆదివారము? 10వ ఆదివారం. ఈ ఆదివారం 10వ ఆదివారం ఈ సంవత్సరంలో. దేవుని బిడ్డలారా, మరి ఈ చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో ప్రభుల వారు జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచిపెట్టునుగాక. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనలో విధేయత ఉండాలి. చెప్పండమ్మా, మన ప్రవర్తనలో విధేయత ఉండాలి. ప్రతి ఆదివారము ఏదో ఒక వాక్యం మీద దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని విని దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయంగా బలపడాలి. వాక్యాన్ని విని మనం ప్రభులో ఎదగాలి. వాక్యాన్ని విని మనం పశ్చాత్తాప పడుతూ వాక్యాన్ని విని మనం సరి చేయబడాలి. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో మనకు దేవుని బిడ్డలారా 2 కనబడతాయి. మొదటిగా ఒకటి ఏం కనబడుతుందంటే, గుర్రము మనకు కనబడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి అమ్మా? మింగుతున్నారే, ఏం కనపడుతుంది? అందరికీ చెప్పండి, గుర్రము కనబడుతుందని చెప్పండి. మరి రెండోదిగా ఏం కనపడుతుంది? కంచెర గాడిద కనబడుతుంది. మొదటిగా కనపడేదేమో గుర్రము కనపడుతుంది, రెండోది కనబడేదేమో కంచెర గాడిద కనబడుతుంది. ఈ రెండిటికి ఏమీ లేవని వాక్యం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, దానిలకు బుద్ధి లేదని, వాటికి జ్ఞానము లేదని వాక్యము మాట్లాడుతుంది. అవునంటారా కాదంటారా? ఓకే, దీన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చూసాం. అదేవిధంగా పవిత్ర గ్రంథంలో ఏముందంటే, దాన్ని చదివి చెప్తాను, మీరు వినండి, జాగ్రత్తగా వినండి. మీ చెవులు పక్కకు పెట్టకండి ఉపదేశం వింటున్నప్పుడు. దేవుని బిడ్డలారా, నీవు గుర్రములాగా కంచెర గాడిదలాగా ప్రవర్తించకు.
వాటికి తెలివి తేటలేమి ఉండవు. అవి దగ్గరికి రావాలంటే వాటిని కళ్ళెముతో పగ్గముతో వశం చేసుకోవాలి. ఈ మాటలు పవిత్ర గ్రంథములో రాయబడినాయి. గుర్రానికి కానీ దేవుని బిడ్డలరా ఈ కంచెర గాడిద కానీ ఏమి లేవని వాక్యం చెబుతుందంటే బుద్ధి లేదు, వాటికి జ్ఞానము లేదని వాక్యము చెబుతుంది. తరువాత వాటికి ఏమి లేవని వాక్యం చెబుతుంది, తెలివితేటలు వాటికి లేవని వాక్యము చెబుతుంది. ఓకే, దేవుని బిడ్డలరా కొన్ని విషయాలు వినండి. నేను తర్వాత వాటి గురించి కొంత వివరణ పరిశుద్ధాత్మ వలన ఇస్తాను, మీరు వినండి. దేవుని బిడ్డలరా మనం చదువుకున్న ఈ మాటలు ఏ మాటలు 32వ కీర్తనలో ఈ 9వ వాక్యములో ఈ మాటలు పలుకుతున్న దేవరో సుష్టంగా చెప్పలేము. దేవుడు పలుకుతున్నాడా, దావీదు పలుకుతున్నాడా? వినడమ్మా, దావీదు పలుకుతున్నాడా, దేవుడు పలుకుతున్నాడా అన్న ఈ మాటను మరి స్పష్టంగా చెప్పటానికి వీళ్ళు పడడము లేదు. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడా అన్న ప్రశ్న బైబిల్ పండితుల్లో దేవుని బిడ్డలరా ఆ విధంగా అది ఎదిగిపోయింది. దేవుడే దావీదుతో మాట్లాడుతున్నాడా? దావీదు, నీవు ఆ గుర్రము వలె లేదా ఆ కంచెర గాడిద వలె తెలివితేటలు లేని వాటి వలె నువ్వు ఉండొద్దు అని దేవుడే దావీదుతో మాట్లాడా అన్న ఒక ప్రశ్న బైబిల్ పండితుల హృదయాలలో అదే విధంగా నిలిచిపోయింది. అదొకటి. రెండోదిగా దేవుని బిడ్డలరా దావీదు దేవుని బిడ్డలరా ఈ కీర్తన ఈ 32:9 ఈ కీర్తన చదువుతున్న వారితో దావీదులోండి దేవుడే మాట్లాడుతున్నాడా లేదా వాక్యం వింటున్న వారితో దేవుడే మాట్లాడుతున్నాడా అన్న ప్రశ్న బైబిల్ పండితుల యొక్క హృదయాల్లో నిలిచిపోయింది. దేవుని బిడ్డలరా ఈ కీర్తనలో దేవుని బిడ్డలరా 51:1 ప్రకారము దావీదే వాక్యము చదివే వాళ్లకు వాక్యం వింటున్న వాళ్లకు జ్ఞానబోధ చేస్తున్నాడా అన్న ప్రశ్నలు మిగిలిపోయినాయి. ఎన్ని విషయాలు విన్నారు? ఇప్పుడు మీరు ఎన్ని విషయాలు విన్నారు? 3 విషయాలు ఏం చేశారు మీరు విన్నారు. ఒకటి, దేవుడే దావీదుతో మాట్లాడుతున్నాడా లేదా దావీదులో ఉండి దేవుడే దేవుని బిడ్డలారా ఈ వాక్యం చదివే వాళ్ళతోనూ లేదా వాక్యం వింటున్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడా? అది రెండవ విషయము. మూడవ విషయం ఏమిటంటే 51:1 ప్రకారము దేవుని బిడ్డలారా 51:1 అంటే 51వ కీర్తనలో దావీదు ఏం చేశాడంటే తన నడవడిక అపవిత్రతలో పడిపోయింది. దాన్ని బట్టి ఒకవేళ ప్రపంచం యావత్తుకే జ్ఞానబోధ చేస్తున్నాడా అన్నట్టుగా ప్రశ్న మిగిలిపోయింది. ఓకేనా? దేవుని బిడ్డలారా ఏ విధంగా చూసినా సలహా మాత్రము ఒకటే. నువ్వు 3 కోణాలు ఏ విధంగా చూసినా సలహా మాత్రము ఒకటే. సలహా ఒకటే. దేవుని బిడ్డలారా దేవుని మార్గములో నడిచేదేలాగో తెలుసుకోవాలంటే దేవుని బిడ్డలారా ఈ కంచెర గాడిదకు తలబిరుసుతనం ఉంటుందంట. ఏమా మీకు అర్థం కాలే? మీరు వాక్యం మీద చాలామంది చెవులు పెట్టలే.
కంచెర గాడిదకు ఏ బిరుసు ఉంటుందంట? ఇది నేను చెప్పడంలే, గ్రంథాలను వెలికి తీస్తే బయటపడింది. మీకు తెలుసా ఏమన్నా మాట? మీకు తెలుసమ్మా? కంచెర గాడిదకు తల బిరుసుతనమని మీకు తెలుసా? కానీ మీరు తెలియకపోయినా కూడా మాట్లాడుతాను. ఏమని? దీనికి తల బిరుసుతనం ఉంది. అన్నులు ఆడోళ్ళే అంటుంటారు. అవునా? ఆడోళ్ళే. దీనికి ఏముందంట? దీనికి తల బిరుసుతనము ఉంది. మొగళ్ళు ఏమంటారు? వీనికి తల బిరుసుతనము. అవునా? అవునా కాదా? అదేవిధంగా బైబిల్ పండితులు ఈ కంచెర గాడిద యొక్క లక్షణాలను బయటికి తీస్తే ఈ కంచెర గాడిదకు ఉన్న ఏంటంటే వాస్తవం, దీనికి ఎక్కువగా తలబిరుసుతనము ఉంటుందంట. దేనికి? కంచెర గాడిదకు తలబిరుసుతనం ఉంటుందంట. ఇది బైబిల్ పండితులే, దేవుని బిడ్డలారా చెబుతున్నారు. స్తోత్రం. తరువాత ఈ తలబిరుసుతనం కలిగిన ఈ కంచెర గాడిదను దేవుని బిడ్డలారా మరి సరైన దేవుని బిడ్డలారా సూచనగా, ఉదాహరణగా బైబిల్ పండితుల్లో పెట్టారు లోకానికి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ తరువాత మొదటిగా మనకేం కనపడిందంటే గుర్రము కనపడింది మనకు. ఏం కనపడింది మనకు? గుర్రము కనపడింది. ఈ గుర్రము దేవుని బిడ్డలారా తన బలం పైన, తన సొంత శక్తి మీద ఈ గుర్రము ఆధారపడుతుందంట. దేని మీద గుర్రం ఆధారపడుతుంది? సొంత బలము మీద గుర్రము ఏం చేస్తుందంట? ఆధారపడుతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీరు దేవుని బిడ్డలారా గమనించండి. అందరూ దేవుని వాక్యము మనందరితో కూడా ఈ బల్ల ఆరాధన రోజు పాశ్రయ మరి ప్రతి బల్లకు నువ్వు సిలువ గురించి చెప్తావు కదా, మరి యేసుప్రభు యొక్క రక్తం గురించి చెప్తావు కదా, యేసుప్రభు యొక్క శ్రమల గురించి చెప్తావు కదా, యేసుప్రభు యొక్క త్యాగం గురించి, ఆయన సమర్పణ గురించి చెప్తావు కదా. మరి ఎందుకు ఈరోజు నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావంటే పరిశుద్ధాత్ముడు మనకందరికీ అవసరమని ఈ వాక్యాన్ని ప్రభు మన ఎదుట పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యము ఈ 32:9 ఏమని మాట్లాడుతుందంటే బుద్ధి జ్ఞానములు లేని. దేనికి బుద్ధి జ్ఞానములు లేవంట? గుర్రమునకు కానీ కంచెర గాడిదకు కానీ దేవుని బిడ్డలారా ఈ రెండిటికి ఏమి లేవంటే దేవుని బిడ్డలారా బుద్ధి లేదంట, వీటికి జ్ఞానము లేదంట. మరి ఈ బుద్ధి లేని, ఈ జ్ఞానము లేని గుర్రాలు ఈ ప్రపంచం యావత్తులో దాదాపుగా 160 రకాల జాతులు కలిగిన గుర్రాలు ఉన్నాయి. రేసు గుర్రాలు ఉన్నాయి. ఏ గుర్రాలు ఉన్నాయి? రేసు గుర్రాలు అంటే ఇంకా పందెములలో పరిగెత్తేటివి. పందెములలో ఏం చేస్తాయి? అవి పరిగెత్తుతాయి. అట్టి రేసు గుర్రాలలో దేవుని బిడ్డలారా ఈ ప్రపంచం యావత్తులో గుర్రాలను వెలికి తీస్తే ఎన్ని జాతుల గుర్రాలు కనపడతాయంటే దేవుని బిడ్డలారా ఎన్ని జాతుల గుర్రాలు కనపడతాయంటే 160 రకాల గుర్రాలు కనపడతాయి. ఎన్ని గుర్రాలు కనపడతాయి? దాని తరువాత ఏం కనపడుతుందంటే కంచెర గాడిద కనపడుతుంది. ఈ కంచెర గాడిదను కూడా దేవుని బిడ్డలారా రాజైన దావీదు ఉపయోగించాడు. ఆ తర్వాత రాజైన దావీదు కొడుకు సొలొమోను కూడా దాన్ని ఏం చేసి అంటూ ఉపయోగించాడు. దాని మీద వాళ్ళు కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు వారికి రాజు చిరంజీవి అగునుగాకని స్త్రీలు, పురుషులు, యువతులు, సైనికులందరూ కూడా కేకలు వేశారు. చప్పర్లు కొట్టి ప్రభువును కనపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇట్టి బుద్ధి జ్ఞానము లేని ఈ గుర్రాలే దేవుని బిడ్డలారా, ఇట్టి బుద్ధి జ్ఞానము లేని ఈ కంచెర గాడిదలే దేవుని బిడ్డలారా వేలకు కొంటున్నారు, లక్షలు కొంటున్నారు, కోట్లకు కొంటున్నారు.
దేవుని బిడ్డలారా. అయితే వాటి వలె మీరు ఉండొద్దు అని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్యం హెచ్చరిక చేస్తుందా లేదా? వాక్యము దిద్దుతుందా లేదా? వాక్యము సరి చేస్తుందా లేదా? వాక్యం పక్షాత్తపడినట్లు చేస్తుందా లేదా? ఒకసారి ఆలోచించండి సంఘమా. ఏమని చెప్తుంది వాక్యం? బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనను మీరు ఉండకుడి. ఎవరు ఉండకుడి? ఎవరు ఉండకుడి? ఏమో ఎవరు ఉండకూడో. బేటలతో వాక్యము మాట్లాడుతుందా? ఏమండి, సంఘానికి వెలుపల ఉన్న వారితో వాక్యం మాట్లాడుతుందా? సంసోనన్న మాట్లాడుతుంది ఇది. మరి సంఘంలో ఉన్న వాళ్ళతోని వాక్యము మాట్లాడుతుంది. బైబిలుని చేత పట్టుకున్న వాళ్ళతోని వాక్యము మాట్లాడుతుంది. మందిరంలోకి వచ్చిన వాళ్ళతోని వాక్యము మాట్లాడుతుంది. జీవము గల దేవుని సేవిస్తూ ఆశ్రయిస్తున్న వారితోని ఈ వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం నా తలంపులు కరెక్ట్, నా ఆలోచనలు కరెక్ట్, నా నిర్ణయం కరెక్ట్ అనుకుంటాం. కానీ అది కాదు. దేవుని బిడ్డలారా, ఇవి దేవుని బిడ్డలారా, గుర్రము తనకు బలము కలిగినదైనప్పటికీ, గుర్రము శక్తి కలిగినదైనప్పటికీ, గుర్రం మంచి పుష్టి కలిగినదైనప్పటికీ, గుర్రం మంచి సత్వ కలిగినదైనప్పటికీ దానికి ఏం లేదని వాక్యం చెప్తుందంటే దానికి బుద్ధి లేదు, దానికి ఏమి లేదంట, జ్ఞానం లేదు. చూశారండి, బుద్ధి జ్ఞానములు పరిశుద్ధుడైన దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించునుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును గణపడతా. దేవుని బిడ్డలారా, ఒక్క వాక్యం మాత్రం నేను చూపిస్తాను. అన్ని వాక్యాలు చూపిస్తే మరి బల్ల కార్యక్రమం ఉంది గనక మరి వివరణ ఇవ్వటానికి సరిపోదు గనక మరి ఈ గుర్రం గురించి, ఈ కంచెర గాడిద గురించి కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. వింటారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. గుర్రము దేవుని బిడ్డలారా తన బలము పైన ఆధారపడుతుంది. దేనిపైన గుర్రం ఆధారపడుతుంది? నాకు సరిగిన పల్లె. గుర్రానికున్న తన బలము పైన, గుర్రానుకున్న తన పుష్టి పైన, గుర్రానుకున్న తన సత్వ పైన, గుర్రానుకున్న తన యొక్క శక్తి మీద అది ఏం చేస్తుందంటే ఆధారపడుతుంది. ఒక్క వాక్యం చూడండి. ప్రతిదీ వాక్యం ఉంటుంది, కానీ అన్ని చూపను చూడండి. యోబు గ్రంథం చూడండి. దేవుడైన యెహోవా సర్వశక్తుడైన దేవుడు, మహిమ గల దేవుడు. అమ్మలారా, అయ్యలారా, బయట కూర్చున్న వారులారా, మీరందరూ కూడా ఆలకించండి. దేవుడైన యెహోవా, అమ్మా అయ్యా, సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు యోబు గారికి. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? యోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ప్రత్యక్షమయ్యి అనేక విషయాలు దేవుడు యోబుతో మాట్లాడుతూ గుర్రం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడాడో? గుర్రం గురించి దేవుడు మాట్లాడితే నీ పిల్లల గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడు? నీ సంతానం గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడు? నువ్వు చేసే ప్రతి ప్రయత్నం పైన దేవుడు ఎందుకు మాట్లాడాడు? కారణం ఏమంటే తెలుసా? సంబంధము, సావాసము తక్కువైపోతుంది నీకు దేవునికి. గుర్రం గురించి మాట్లాడిన దేవుడు ఎందుకు మన గురించి, ఎందుకు మన పిల్లల గురించి, ఎందుకు మన కుటుంబాల గురించి మాట్లాడతాడు. నిన్న సాయంకాలము నేను ఒక స్థలానికి ప్రేయర్కి వెళ్ళాలి. నిన్న సాయంకాలం వెళుతున్నప్పుడు ఇద్దరు కొక్కెరంచ కానుంచి పెద్ద మనుషులు వచ్చారు. కొక్కెరంచ కానుంచి పెద్ద మనుషులు వచ్చి, అయ్యా మా ఊర్లో కొక్కెరంచలో మరి ఒకరు బోర్ వేస్తుంటే నీళ్ళు పడవని చెప్పినవంట. వాళ్ళకు నువ్వు చెప్పిన మాట ప్రకారం నీళ్ళు పడలేదు, వాళ్ళు మాకు చెప్పారు. మరి మేము బోర్ వేయాలా, మరి ప్రార్థన పడతాయో లేవో అని అడిగారు.
సరే, వాళ్ళకు ప్రార్థన చేసి పంపించాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీకు అందరికి తెలుసు, మన సంఘములో వస్తున్న పద్మావతక్క వారి పగిడాల్లో ఉన్నారు. వారి అన్న కొకెరంచులో వెంకటరామనన్న దేవుని బిడ్డలారా, బోరు వేస్తున్నప్పుడు ఇక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాను. ప్రభువా అగాధపు ఊటలో తెరుచునైనా ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి చూపించాడు. నీళ్లు పడవు అని దేవుడు నాకు బయలుపరిచాడు. 7 గంటలకి ఫోన్ చేసి చెప్పాను, నీళ్లు పడవు అన్నది నీ ధైర్యం, నీ ఇష్టం అని చెప్పేశాను. దేవుని బిడ్డలారా, ఆ కళ ఫస్ట్ పంచుకోవడం పాశ్రమకు పంచుకున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును బయలుపరిచేవాడు. ప్రభు సమస్తము తెలియజేసేవాడు. మనకు ఆయనకు కనెక్షన్ తెగిపోకుండా పెరిగిపోతూ ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును గణపడదాం. హల్లెలూయా. యోబు గ్రంథము 39వ అధ్యాయము. యోబు గ్రంథము, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 39వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. చాలమ్మా, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 39వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 19వ వచనం నుండి దేవుని బిడ్డలారా దాదాపుగా 25 వరకు, దేవుని బిడ్డలారా 19 నుండి 25 వరకు దేవుడు గుర్రం గురించి మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడతాడు చెప్పండమ్మా? ఎన్ని వచనాలు మాట్లాడతాడు? 19, 1, 22, 21, 3, 22, 4, 23, ఎన్ని 5, 6, మొత్తం 7 వచనాలలో దేని గురించి మాట్లాడాడు దేవుడు చెప్పండి? గుర్రానికి బలం ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. పై వచనం రాయబడింది ఏమని? గుర్రమునకు నువ్వు బలమునిచ్చితివా? యోబు, గుర్రానికి నువ్వు బలాన్ని ఇచ్చావా? యోబు, గుర్రానికి నువ్వు పుష్టినిచ్చావా? యోబు, గుర్రానికి నీవు సత్వనిచ్చావా? యోబు, నువ్వు గుర్రానికి శక్తినిచ్చావా అని యోబుతో దేవుడు మాట్లాడాడు. అయితే గుర్రం ఏం చేస్తుందంట? మైదానంలో దేవుని బిడ్డలారా కాలు దువ్వి దేని బట్టి అది సంతోషపడుతుందంట, దేని బట్టి అది ఆనందిస్తుందంట, దేని బట్టి అది ఉల్లసిస్తుందంటే దానిలో ఉన్న బలాన్ని బట్టి అది ఏం చేస్తుందంట? సంతోషపడుతుందంట. దేన్ని బట్టి అది సంతోషపడుతుంది చెప్పండమ్మా? దానిలో ఉన్న బలాన్ని బట్టి ఏం చేస్తుంది? అది సంతోషపడుతుంది. బలము ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అది చెల్లించదు. సత్వను, పుష్టిని, శక్తినిచ్చిన దేవునికి అది లోబడదు. దేవుని బిడ్డలారా, అది ఏం చేస్తుందంట? తన బలాన్ని బట్టి సంతోషిస్తుంది. గుర్రం ఏది సంతోషిస్తుంది? గుర్రం. అంటే ఇప్పుడు గుర్రము దేనిపైన ఆధారపడుతుంది చెప్పండి? తన యొక్క బలము పైన మాత్రమే, అవునా కాదా? దేవుని పైన ఆధారపడుతుందా? మీరు చెప్పండి. దేవుని పైన ఆధారపడము లేదు, దేవుని వైపు అది చూడడము లేదు. దేవుని యొక్క సన్నిధానములో దేవుని బిడ్డలారా అది ప్రభువుకు ఏమాత్రం కూడా కృతజ్ఞతలు చెల్లించడము లేదు. తన బలాన్ని బట్టి దేవుని బిడ్డలారా, తన బలాన్ని బట్టి అది కాలు దువ్వి దేవుని బిడ్డలారా ఇక యుద్ధములెక్కి ఏం చేస్తుందంట? అది పరుగు ఎత్తుతుందంట. యుద్ధములెక్కి అది ఏం చేస్తుందంట? పరుగెత్తుతుందంట. దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచన చేయండి. ఎవరమే కానీ దేవుని బిడ్డలారా మనకున్న బలం పైన మనం ఆధారపడకూడదు. మనకున్న జ్ఞానం పైన, మనకున్న తెలివితేటల పైన, మనకున్న ప్రతి దాని మీద ఆధారపడకుండా దేవుడు దాన్ని ఇచ్చాడు గనక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇట్టి స్థితిని ఇచ్చినందుకు
ఇట్టి ఘనత ఇచ్చినందుకు, ఇట్టి మేలు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభుని ప్రభును స్తుతిస్తూ ఘనపరచాలి. ఇది ఏం చేస్తుందంట దేవుని బిడ్డలారా, కేవలం తన బలం మీద అది ఏం చేస్తుందంట ఆధారపడుతుంది. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బుద్ధినిచ్చాడు, దేవుడు నీకు తెలివినిచ్చాడు, కష్టం చేసుకోవడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. గనక దేవుని బట్టే మనము సంతోషించాలి. ఇది దేవుని బట్టి సంతోషిస్తుందా, తన బలాన్ని బట్టి సంతోషిస్తుందా అన్న ప్రశ్న మన అందరి హృదయాలలో రేగును గాక. దేని బట్టి సంతోషపడుతుంది? అవునా, బలాన్ని బట్టేనా? మరి మనం ఎవరిని బట్టి సంతోషించాలా? జీవము గల దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలా? సంతోషించాలి. మన పోషకుడు ఆయన్నే గనక, మన సంరక్షకుడు ఆయన్నే గనక, మనం దీవించుటకు, ఆస్వాదించుటకు, హెచ్చించుటకు, ఘనపరచుటకు కారకుడు ఆయన్నే గనక మనం ఏం చేయాలంటే ఆయనను ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, నీకు కలిగినది ఏదైనా దానిపైన నువ్వు ఆధారపడి ముందుకు వెళితివా నష్టం కలుగుతుంది. దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం సాగిపోదుము గాక. చప్పట్లు కొట్టి ప్రభువును గణపరదుము గాక. ఓకే, గుర్రము దేనిపైన ఆధారపడుతుందని చెప్పాను చెప్పండి? తన బలం పైన ఏం చేస్తుంది? ఓకే. రెండోదిగా ఏంటంటే గుర్రానికి కోపము ఎక్కువనంట. ఏమంట దానికి? కోపం ఎక్కువ. దేనికి? చూశారా ఎంత ప్రమాదకరము? దేవుని బిడ్డలారా, మనుషులకు కోపం ఉందనుకోండి, ఈ కోపం వలన సమాధానము కోల్పోతాము, కోపం వలన శాంతి కోల్పోతాము. కోపం వలన దేవుని బిడ్డలారా చాలా కుటుంబాలు, సంసారాలు ఏమైపోతాయంటే చిన్న భిన్నములు అయిపోతాయి. అవునంటారా కాదంటారా? గుర్రానికి ఏముందంట? అందుకే ఏమంటున్నాడు? గుర్రం వల్ల మీరు ఉండకూడదు. అది దేవుడు చెప్పాడు ఆ వాక్యంలో. ఇంతవరకు మనం చదువుకున్నాగా ఆ యోబు గ్రంథములో. దానికి ఉదండ కోపం అంట. దానికి ఎలాంటి కోపం అంట? ఉదండ కోపం. దానికి కోపము ఎక్కువనంట. దానికి ఎంత కోపము? తక్కువనా ఎక్కువనా? ఉదండ కోపం అంటే తక్కువనా ఎక్కువనా? దేనికి? ఈరోజు భర్తకు కోపం ఎక్కువైనా కష్టం. ఈమె మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంది, ఈయన ఒంటరోడు అయిపోతాడు. ఈమెకు ఎక్కువైనా ఈయన వెళ్ళిపోతాడు ఇంట్లో, ఈమె ఒంటరి అయిపోతుంది, దిక్కులేంది అయిపోతుంది. గనక కోపతాపాలు మానివేసి వినయము, విధేయతతో, తగ్గింపుతో కుటుంబాలను, జీవితాలను, సంసారాలను కట్టుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోబు గ్రంథములో మనం చదువుకున్న వాక్యములనే దేవుని బిడ్డలారా, దానికి ఉదండ కోపముతో పరిగెత్తుతుందని దేవుడు చెప్తున్నాడు. చూడండి అక్కడనే. చాలు నాయన, ఏ కోపముతోనంట? ఓయబ్బో, ఆ కోపాన్ని మనం వివరించలేము. ఏమ్మా వివరిస్తామా? జయరాజ్ వివరిస్తామా? ఆ కోపాన్ని వివరిస్తామా? అసలు వివరించలేము. అంతకు దానికి అంత కోపం ఉంది. దేనికి అంత కోపం ఉంది? గుర్రానికి అంత కోపం ఉంది. చూశారండి? అందుకే ఈ బుద్ధి జ్ఞానం లేని ఈ గుర్రం వల్ల మీరు ఉండకండి. అది తన బలం మీద మాత్రమే ఆధారపడుతుంది. అది దేవుని పైన ఆధారపడేది కాదు. అది దేవుని వాక్యం మీద ఆధారపడేది కాదు. అది దేవుని ప్రత్యక్ష మీద ఆధారపడేది కాదు. అది దేవుని యొక్క వాక్యంపై నడిపింపులో ఉండేది కాదు. తన బలాన్ని బట్టి ఆధారపడుతుంది. కనుక దానివల్ల మీరు ఉండొద్దు అని వాక్యము చెప్తుంది. తర్వాత దానికి ఏంటంటే కోపం ఎక్కువనంట. దేనికి ఎక్కువ కోపము? గుర్రానికి. ఈ మధ్య ఇంట్లో కొడుకుల కోపం ఎక్కువైపోతుంటుంది. దేవుని బిడ్డలారా, కోడళ్ళ కోపం ఎక్కువైపోతుంటుంది, భార్యల కోపం ఎక్కువైపోతుంటుంది, భర్తల కోపం ఎక్కువైపోతుంటుంది, పిల్లల కోపాలు ఎక్కువైపోయింది. ఏం చేయాలా కోపాలు వచ్చే? దేవుని బిడ్డలారా, ఏం చేయాలా కోపాలు వచ్చే?
దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. అవతల వాళ్ళకి ఎంత కోపం వస్తుందో వీళ్ళకి అంతే కోపం వచ్చిందనుకోంగా పటాపంచలేంగా. బంధాలన్నీ కూడా ఏమైపోతాయి, ప్రేమలన్నీ ఏమైపోతాయి, అనురాగాలన్నీ ఏమైపోతాయి, స్నేహం అంతా ఏమైపోతుంది, మంచితనం అంతా ఏమైపోతుంది. అంతవరకు పట్టుకొని దేవుని బిడ్డలారా వచ్చిన ఏమైపోతుంది, సంస్కారం అంతా కూడా ఏమైపోతుంది, అంత ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. గనక దేవుని బిడ్డలారా, ఇక మూడో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, గుర్రము దేవుని బిడ్డలారా అది తిరుగుబాటు చేసేదంట. ఏం చేస్తుందంటమ్మా? ఏం చేస్తుందంట? అందుకే ఏం చెప్తున్నాడు? బుద్ధి జ్ఞానము లేని గుర్రం వల్లే. మీరు అనొచ్చు ఎట్లా తిరుగుబాటు చేస్తుంది అంటే, సామెతలో ఒక మాట రాయబడింది దేవుని బిడ్డలారా. సామెతలో ఒక మాట చూడండి, 26:3 ఏముందో ఒకసారి చూడండి. 26:3 సామెతల గ్రంథములో. చాలమ్మా, అక్కడ 3 విషయాలు రాయబడినాయి. గుర్రానికి ఏదంట? గుర్రానికి చబుగు అంటే గుర్రానికి కొరడ. గుర్రానికి ఏం కావాలంటమ్మా? కొరడ కావాలంట. దేవుని బిడ్డలారా, గాడిదకు కళ్ళం పెట్టాలంట. మూర్ఖునికి ఈపుకు ఏం పెట్టాలంట? ఖచ్చితంగా బెత్తం వాడాలంట. పాప అంటుంటుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు కొరియన్ ఒక స్నేహితునిలాగా ఉంటాం మేమిద్దరం, ఒక స్నేహితులం, నేను కొరియన్. కారణం ఏంటంటే నా కొడుకుని నేను బరియలు తీసుకొని కాళ్ళకు చేతులకు రక్తాలు గారేటట్టు కొట్టినాను అనమాట. అందుకే వాడు నాకు స్నేహితుడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే వాడు దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడింది, పిల్లలలో మూర్ఖత్వం ఉంటుంది. ఏ తండ్రి బెత్తం వాడడో తండ్రికి కొడుకు విరోధి అవుతాడు. ఏ తల్లి బెత్తం వాడదో బిడ్డ విరోధి అవుతుంది అని నేను కాదు వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, కనుక ఎంత చక్కని పరిచర్య చేస్తాడండి కొరియను. దేవుని బిడ్డలారా, శనివారం వస్తే ఈ మొత్తము చర్చిలో బండలు దురుస్తాడు. దేవుని బిడ్డలారా, మరి రోజు మందిరంలో కసు కొడతాడు. ఈ పక్క మందిరం అంతా క్లీన్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత పరిచర్య కొరేం చేస్తాడని అంత పరిచర్య చేస్తాడు. నిన్న 2వ శనివారం వచ్చేసింది. కొరియను సుగన ఇద్దరు కూడా తలసారం చేసేసి ఉపవాసం ఉండి, ఇద్దరు చెరొక పక్క బైబిల్ చదువుకుంటా మధ్యాహ్నం వరకు ఇద్దరు ఉపవాస ప్రార్థనలు ఉండారండి. మరి మీ పిల్లలను మీరు ఎట్లా పెంచుతున్నారు? దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులతో పెంచాలి. ఎవరి వెంట తిరుగుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మీరు గమనించాలి. కొంచెం మైకు ఆఫ్ చేస్తాను, వినండి. లో చాలా నష్టపోతుంటారు. పంట నష్టం పోతే దుఃఖం కాదా? పంట నష్టం పోతే దుఃఖం కాదా? దేవుని బిడ్డలారా, మరి పిల్లల్ని నష్టపోతే ఇంకా తల్లిదండ్రులకు ఎంత దుఃఖం, బాధ ఉంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. గనక మీ పిల్లల్లో ఎట్లా వాళ్ళు నడుస్తున్నారు మీరు కనిపెట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? గుర్రాము ఏం చేస్తుందంటే అది తిరుగుబాటు. అంటే తిరుగుబాటేది కాకపోతే కొరడ వాడేవాడు కాదు యజమాని, అవునా? అంటే అప్పటికి తిరగబడుతుంది అనే కదా కొరడ వాడే. చెప్పండి అమ్మా, నేనేమో రివర్స్ చెప్తున్నానా? వాక్యం ఏం చెప్తుంది? గుర్రానికి చబుకు. గుర్రానికి ఏం కావాలంట? అంటే చబుకంటే కొరడ, చబుకంటే కొరడ. కొరడ దేనికి కావాలంట?
ఇది ఎందుకంటే మొబ్బు పడుతుంది దీనికి బాగా. దీనికి నోటికి కళ్ళెం పెట్టినా, మెడ మీద అది పెట్టినా దేవుని బిడ్డలరా, ఇది పోవాలంటే ఇంకా కొట్టడం. ఏం చేస్తాడు? కొట్టడమే. కొడుతుంటే కానీ ఇది ముందరకు పోదు. గుర్రానికి కొరడ అంటే దానికి కొరడ లేకపోతే, దానికి చబుకు లేకపోతే దేవుని బిడ్డలరా అది ఏమవుతుందంటే మొబ్బు పట్టిపోతుందని, అది ఇక మొద్దు బారిపోతుందని, అది ఇంకెక్కువ తిరుగుబడుతుందని, అది నిజ ప్రయోజనమవుతుందని, అది పనికి మాలిదైపోతుందని దానికి ఏం కావాలంట? కొరడ కావాలి. ఎందుకంటే అది తిరుగుబాటు చేసేది గనక మనం ఏ విషయములు కూడా తిరుగుబాటు చేయకుండగా సాధువులమై ప్రభు కృపలో సాగిపోదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీడికి ఎన్ని విషయాలైనాయి? 3 విషయాలు. ఇంకొక విషయం చెప్తాను గుర్రం గురించి. ప్రభుకు మహిమ కలుగునుగాక. గుర్రము దేవుని బిడ్డలారా లోబడిని స్వభావం గలది. గుర్రము ఏ స్వభావం కలిగినదమ్మా? ఎట్లా తెలుస్తుంది మనకంటే యాకోబు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. చూడండి, యాకోబు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా ఆ 3వ అధ్యాయములో, యాకోబు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా 3వ అధ్యాయములో 3వ వచనం చూడండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఏమా అంటే గుర్రము లోబడుతుందనా లోబడదనా చెప్పండి? అవునా జరా? అంతేనా? కరెక్టనా? అది లోబడాలంటే దానికి ఏం పెట్టాలంట? అది విధేయత కావాలంటే ఏం పెట్టాలంట? కళ్ళెం పెడితే తప్ప, దాని నోట్లోకి ఏం పెట్టాలంటమ్మా? కళ్ళెం పెడితే తప్ప దేవుని బిడ్డలరా అప్పుడు కానీ అది లోబడదు. అప్పుడు కానీ దేవుని బిడ్డలరా అది విధేయత చూపడదు. అంటే అప్పటికి గుర్రము ఏమైనట్టు? లోబడని స్వభావము గలది. ఒకసారి మీరు చూశారా? అందుకే దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలె, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనను మీరు ఉండకుడి. మన ఇంట్లో భర్త కానీ, మన ఇంట్లో భార్య కానీ, మన ఇంట్లో కొడుకులు కానీ, మన ఇంట్లో కుమార్తెలు కానీ, మన ఇంట్లో కోడాన్లు కానీ, మన ఇంట్లో అల్లుళ్ళు కానీ ఒకవేళ ఈ స్థితిలో ఉన్నారేమో మీరు గుర్తుపట్టండి. ఏమో మళ్ళా అనకండి పొరపాటున. అల్లుని మీద అన్నారనుకోండి, నా అల్లుడు బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిద వలె ఉన్నాడు అని అన్నారనుకోండి దేవుని బిడ్డలారా, ఇంకా అల్లుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఇంటికి వస్తాడా? ఇంకా రాడు, అయిపోతాడు. ఇంకా దేవుని బిడ్డలారా చాలా ప్రమాదం. గనుక దేవుని బిడ్డలారా కొందరు బుద్ధి జ్ఞానము లేని ఈ గుర్రము వల్లే, ఈ కంచెర గాడిద వల్లే ఉంటారంట. మీరు అట్లా ఉండొద్దు అని వాక్యము దేవుని పిల్లలమైన మనకందరికి ఈ వారము హెచ్చరిక చేస్తుంది. దేవుని బిడ్డలారా ఈ గుర్రము తన బలం మీద ఆధారపడుతుందంట. నిన్న రాత్రి ఒక ఇంట్లో ప్రార్థన ముగించుకొని నేను వస్తున్నప్పుడు ఈరోజు భోజనాలకు నూనె కావాలి, మంచి నూనె. నేనేం చేశానంటే SM మార్కెట్కి వెళ్ళాను. నేను వెళ్ళకుంటే ఆ కొరియన్ వెళ్తాడు, వాళ్ళు బాగా పరిచయము. కొరియన్ అడుగుతారు, బాబు డాడీ రాలేదని. ఆ SM మార్కెట్ అంటే ఈ శాంతి ట్యాక్సీ దాటితే కొంచెం ముందర ఉంటుంది, అదే కదా SM మార్కెటేనా? వాళ్ళు బాగా పరిచయం అక్కడ. దేవుని బిడ్డలారా అతని కష్టము బాధ అంతా చెప్పుకుంటున్నాను నేను రాత్రి. నాకు సమయం సరిపోదు, మళ్ళొచ్చి కూర్చుంటా చెప్పుదు లేని చెప్పాను. దేవుని బిడ్డలారా ఏంటి కష్టం బాధ అంటే, ఇక నన్ను ఆశీర్వదించయ్యా అనే కాడికి అని రాత్రి ఆశీర్వదించి వచ్చాను ప్రభు నామంలో. ఆ మార్కెట్ సూపర్ మార్కెట్ పెట్టుకున్న యజమానుని ఆశీర్వదించి వచ్చాను చేపెట్టి రాత్రి. కారణం ఏంటంటే, అయ్యా మా అక్క వాళ్ళు అంటే నా తోబుట్టు కాదు, మా
చిన్న పేదనైన బిడ్డలు, అక్క బిడ్డను నాకు ఇస్తామన్నారు. అమ్మాయి బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతుంది. మరి నాదేమో తమిళనాడు, అక్క నుంచి నేను ఇక్కడికి వచ్చాను, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మా తల్లిదండ్రులు నేను చెప్తే సర్దుకుంటారు, కానీ మా తల్లిదండ్రులు వెనుకున్న చుట్టాలు బంధువులు సర్దుకోరగా అని మా అక్క బావ ఏం చేస్తున్నా అంటే పాత ఇండ్లంతా పడగొట్టి ఇప్పుడు ఒక 50 లక్షలతో ఒక ఇల్లు కడుతున్నామయ్యా. లోన్ తీసుకున్నాం. నెలకొచ్చేసి 50,000 బ్యాంకులో కట్టాలి సార్. తర్వాత 2 కూలోళ్ళు పనిచేస్తున్నారు, ఒక్కొక్కరికి 10,000 20,000 2 కూలోళ్ళకి ఇవ్వాలి. దీన్ని బాడిగా ఒక 50,000, మొత్తము 1,00,000 మేము బతకటానికి. పనుకుంటే సార్ నిద్ర రాదు సార్ అన్నాడు తన నోటితో. పనుకుంటే నిద్ర రాదు సార్, నెలకు 1,00,000 కట్టాలి. రాత్రి వచ్చి సూపర్ మార్కెట్లో పనుకుంటున్నాను నేను అని చెప్తున్నాడు నిన్న. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేనన్నా ఎందుకు ఇండ్లు కట్టుకుంటున్నారు, డబ్బంతా బ్లాక్ అయిపోతుంది కదా అంటే మా అమ్మ నాయన తరపునోళ్ళు ఏర్రా ఇంత పాడువన్న ఇండ్లా నీకు నిన్ను పంపిస్తే అని వాళ్ళు అంటారని మా అక్క బావ ఇట్లా మాట అనిపించుకోకూడదని, ఈ విధంగా ఉందని వాళ్ళది ఈ విధంగా అయిపోయింది. ఒకసారి మీరు వాక్యాన్ని గమనించండి. ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళ ఇరుకులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు ఎన్నెన్నో మనకు భూమి మీద కనబడుతున్నాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? గుర్రానికి బలము ఉండొచ్చు. గుర్రానికి ఏముండొచ్చు? బలము ఉండొచ్చు. గుర్రానికి దేవుని బిడ్డలారా కోపము ఉండొచ్చు. గుర్రానికి తిరుగుబాటు చేసే తనం ఉండొచ్చు. గుర్రానికి లోబడే తనం ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా దానికి ఏమి లేదంటే బుద్ధి లేదు, దానికి జ్ఞానము లేదు అని చెప్తా. అందుకే మనతో అంటున్నాడు, మీరు ప్రవర్తించే ముందు, మీరు మాట్లాడే ముందు, మీరు నడుచుకునే ముందు, మీరు ముందుకు సాగే ముందు మీరు వాటి వల్లే భూమి మీద బతుకొద్దు, వాటి వల్ల మీరు కుటుంబంలో ఉండొద్దు, వాటి వల్ల మీరు సంఘములో ఉండొద్దు, వాటి వల్ల స్నేహితుల మధ్యలో సంఘం మధ్యలో మీరు ఉండొద్దని వాక్యము సెలవిస్తూ మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇప్పుడు దేని గురించి అయిపోయింది? గుర్రం గురించి అయిపోయింది. ఓకే, కంచెర గాడిద గురించి ఒక పావు గంట చెప్పి నేను ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేని గురించి? కంచెర గాడిద. ఈ కంచెర గాడిద దేవుని బిడ్డలారా, ఈ కంచెర గాడిద ఇది రెండిటికి జన్మించినదే కంచెర గాడిద. ఎట్లా అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని బిడ్డలారా గుర్రానికి దేవుని బిడ్డలారా గాడిదకు జన్మించినదే కంచెర గాడిద. ఏమండి, దేనికి జన్మించినది? గుర్రానికి గాడిద కలిసి జన్మించినది, పుట్టినది కంచెర గాడిద. దీనికి ఒక క్రమం ఉందా? దీనికి ఒక పరిశుద్ధత ఉందా? దీనికి ఒక నిర్దోషత్వం ఉందా? దీనికి దేవుని బిడ్డలారా అపవిత్రత అంటుకున్నది. దీనికి ఒక క్రమము కానీ, దీనికి ఒక పద్ధతి కానీ, దీనికి ఒక న్యాయం కానీ లేకుండా ఉండేది ఏది? కంచెర గాడిద. మీరు కావలిస్తే ఆ సెల్లులో దేంట్లో గూగుల్న కొడితే వస్తుంది చూడండి దేవుని బిడ్డ. తర్వాత ఇప్పుడు కాదు, ఇప్పుడు కొట్టారు మళ్ళా ఆ ఇంటికి పోయినాక కొట్టు చూడండి దేవుని బిడ్డరా. ఈ కంచెర గాడిద అలాంటిది. ఈ కంచెర గాడిద గురించి చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. ఇది సాధుపడని జంతువు. దేవుని బిడ్డలారా, ఇది ఏం చేస్తుంది? సాధుపడాలంటే చాలా కష్టం. ఆ రోజు రాజైన దావీదుకున్నా, ఆ రోజు రాజైన సొలొమోనుకున్నా ఇది ఏం చేస్తుందంటే అరణ్యాలు పట్టుకొని తిరుగుతుంది. ఇది ఎక్కడ పట్టుకొని? అరణ్యాలు పట్టుకొని తిరుగుతుంటుంది. ఇది కొండలు పట్టుకొని తిరుగుతుంటుంది. ఇది లోయలు పట్టుకొని తిరుగుతుంటుంది. ఇది ఎడార్లు పట్టుకొని తిరుగుతుంటుంది. ఇది మనుషులేని స్థలాలలో తిరుగుతూ ఉంటుంది. ఏది? కంచెర
గాడిద, ఈ కంచెర గాడిద దేవుని బిడ్డలారా సాధు పడంది. చాలా మంది దేవుని బిడ్డలారా ఈ కంచెర గాడిద వల్ల ఏం చేస్తారంటే సాధువులేకి రాలేరు, సాధు పడరు, ఆ కుటుంబంలో సాధు పడలేరు, వాక్యానికి సాధు పడలేరు, పెద్దలు చెప్పిన మాటకు సాధు పడలేరు, విధేయత తగ్గింపును చూపలేరు. దేవుని బిడ్డలారా కఠినులై ఉంటారు. మనుషులు కూడా ఏమై ఉంటారు? కఠినులై ఉంటారు. ఒకటి దేవుని బిడ్డలారా, దేవుని యందు మీకందరికి వచ్చిన స్త్రీలకు పురుషులకు అందరికి బేటున్న వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా దేవుని కాడికి పరిగెత్తి రావాలి. స్తోత్రం. ఎవరి కాడికి? దేవుని కాడికి పరిగెత్తి రావాలి. దేవుని బిడ్డలారా ఎంత నీలో ఆసక్తి ఉందో, నీలో ఎంత తీవ్రత ఉందో, నీలో ప్రభువు గురించి ఎంత మంట లోపల రగులుతుందో దాన్ని బట్టి ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు. ఆయనని ఎప్పుడే కానీ ఏ కోణములో కానీ అలక్ష్యము చేయకూడదు. ఆయన లక్ష్య పెడితే మనం ధన్యులం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనం లక్ష్య పెడితే ఏమవుతాం? ధన్యులమవుతాం. ఆయన లక్ష్య పెట్టాలండి దేవుని బిడ్డలారా. నిన్న ఆ సూపర్ మార్కెట్లో ఆయన కష్టాలు చెప్పుకుంటే నేను ఒక మాట చెప్పిన, నువ్వు ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇంత బాధపడుతున్నావు, ఆత్మీయతలో నా చెప్పుతావు వినని చెప్పిన. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధంగా ఆత్మీయతలో రోజు నేను ఏడుస్తా, నా భార్య కూడా ఏడుస్తుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా రాత్రి 12 గంటలప్పుడు కూర్చొని నిద్ర లేక మీకు తెల్లబట్టలు మాత్రమే కనపడతాయి, కానీ లోపల మేము ఏడ్చేది దేవునికి మాత్రమే కనపడుతుంది. మనసులకు అది కనపడదు. తెల్లబట్టలు మాత్రమే కనపడుతుంది తప్ప మేము ఏడ్చేది తెలియదు. ఓసారి బైబిల్ కాలేజీలు ఉంటే కానూరులో, విజయవాడలో కానూరు అని ఉంది. ఈ కానూరులో ఎల్ సామేలయ్య ఉన్నాడు, మంచి దైవజనుడు, మన ఐపీసీ పాస్టర్ గారు. ఆయన మాకు రూతు గ్రంథం చెప్పటానికి వచ్చేవాడు. ఆయన అన్నాడు, ఒకరోజు మీరు ఏమనుకుంటారంటే సేవకు ఎందుకు వచ్చిమా అన్నట్లుగా మీరు ఏడుస్తారు. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి సేవలు. ఒకటి కుటుంబాన్ని, ఒకటి సంఘాన్ని, 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది బ్యాలెన్స్ ఇడిచిపెట్టిన దేవుని బిడ్డలారా ఏమవుతుంది? పడి పోతుంది. 2 బ్యాలెన్స్ చేసుకొని మీకేం ఒకటే, మీకేంటి సంసారము ఒకటే. సేవకునికి ఎన్ని ఉన్నాయి? సేవకురాలకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సేవకునితో పాటు సేవకురాలు కూడా ఏం చేయాలా? బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవైపు సంఘాన్ని, ఒకవైపు కుటుంబాన్ని. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటేనే ముందరికి కొనసాగుతుంది అని. నువ్వు ఆర్థికంగా నువ్వు ఏడుస్తున్నావు, నేను ఆత్మీయంగా రోజు ఏడుస్తున్నాను. సంఘము అభివృద్ధి పొందాలని, సంఘం ఆత్మీయంగా బలపడాలని, సంఘం ఆర్థికంగా బలపడాలని రోజు మాది ఏడిపే. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా ఈ కంచెర గాడిద మొదటి విషయం చెప్పాను. ఏ విషయం చెప్పాను కంచెర గాడిద గురించి? అది అపవిత్రమైనది. ఓకే. రెండోది కంచెర గాడిద సాధుపరచబడింది. కంచెర గాడిద ఏది పరచబడింది? సాధుపరచబడింది. మూడోదిగా కంచెర గాడిద దేవుని బిడ్డలారా అరణ్యానికి అలవాటు పడినది. కంచెర గాడిద దేనికి అలవాటు పడినది? కంచెర గాడిద అలవాటుకు పడినది. నిన్న పిల్లలని కంచెర గాడిద అంటే ఏంటంటే జిబ్బర్ అని చెప్పారు పిల్లలు. ఏం చెప్పారు? ఏదన్నా మీ ఇష్టంగా అడవి గాడిద అనుకున్నా, జీబ్ర అనుకున్నా, కంచెర గాడిద అది మీకే వదిలిపెడుతున్నా. ప్రభుకు మహిమ కలుగునుగాక. వాళ్ళు చదువుకున్న దాంట్లో దేవుని బిడ్డలరా రవి అది వచ్చిందంట. ఏమొచ్చిందంట? జిబ్రా అని వచ్చిందంట. ఏమో ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా మనం కూడా సెలవుల్లో చూస్తుంటే జిబ్బరాలు ఏం చేస్తుంటాయి? తెల్ల తెల్లగా, సారకలు నల్ల నల్లగా ఉంటాయి. అంతేనా? తప్పు చెప్తున్నానా? ఎట్టుంటాయి అక్క విజయక్క? ఎట్టుంటాయి? తెల్ల తెల్లగా, నల్ల నల్లగా ఉండి ఏం చేస్తుంటాయి? మందలు మందలు, గుంపులు గుంపులు ఉంటాయా? ఉండవా? ఉంటాయిగా. దేవుని బిడ్డలరా ఇంకా అంత అరణ్యానికి అలవాటు పడి అంత తిరిగినటివి సాధువులకి రావాలంటే వస్తాయి అవి? ఇంకా అస్సలు
రావు. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, తన ఆశ తీర్చుకోవటానికి, తన కోరిక తీర్చుకోవటానికి దేవుని బిడ్డలారా అది ఏం చేస్తుందంట, అదుపులో పెట్టుకోలేక తన యొక్క శరీరాన్ని ముందరికి సాగిపోతుందని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాక దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలారా మరి పాపము చేయటానికి అది పూరి కొలుపుబడి ముందుకు వెళ్తుందని వాక్యం రాయబడింది. అవన్నీ నేను చూపకూడదని చూపడం లేదు మీకు. దేవుని బిడ్డలారా, అంతా ఈ కంచెర గాడిద దేవుని బిడ్డలారా అంత దుష్టత్వం కలిగి, అంత పాపము కలిగి దేవుని బిడ్డలారా ఇది ఏం చేస్తుందంటే బతుకుతూ జీవిస్తుంటుంది. ఏది? కంచెర గాడిద. అందుకే చెప్తుంది వాక్యము, మీరు ఆ యొక్క బుద్ధి జ్ఞానములు లేని ఆ గుర్రము వలెనైనను ఆ కంచెర గాడిద వలెనను మీరు ఉండకుడి. ఎందుకంటే వాటిని వశపరచుకోవాలంటే ఏం కావాలంట? పగ్గం కావాలంట. వాటిని వశపరచుకోవాలంటే ఏం కావాలంట? పగ్గము కావాలి. వాటిని వశపరచుకోవాలంటే ఏం కావాలంట? కళ్ళెము కావాలి. గనక అట్లా మీరు ఉన్నారనుకోండి, పొరపాటున పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ బెట్టుని ఎవరన్నా నేను కానీ అట్లా ఉన్నామనుకోండి, మనము దేవుని దగ్గర నుండి వస్తున్న ప్రతి దీవెనను, దేవుని దగ్గర నుండి వస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని, దేవుని దగ్గర నుండి వస్తున్న ప్రతి విజయాన్ని మనం ఏం చేస్తామంటే కోల్పోతాం, అయోగ్యులమవుతాం. దేవుని బిడ్డలారా, ఏదో అన్నట్టుగా ఉంటుంది వింటుంటే, కానీ పొరపాటున ఈ బుద్ధి జ్ఞానములు లేని ఈ గుర్రము వలెనైనను ఈ కంచెర గాడిద వలెనైనను మనం మాట్లాడినా, మనం ప్రవర్తించినా, మనం చూచినా, మనం నడిచినా, మనం ముందుకు సాగినా ప్రభు యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ప్రభు యొక్క ఉగ్రత మన మీదకి రాకుండగా దేవుని బిడ్డలారా వినయముతో, విధేయతతో, తగ్గింపుతో మన యొక్క జీవిత యాత్రను ప్రభు యొక్క కృపలో కొనసాగించుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని కనబడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ యొక్క కంచెర గాడిద తల బిరుసుతనం కలిగినదని దేవుని బిడ్డలారా బైబిల్ పండితులు మన ఎదుట పెట్టలేదా? అంత మాత్రమే కాదు, ఈ గుర్రం తన బలం పైన మాత్రమే ఆధారపడుతుందని దేవుడు మాట్లాడలేదా? ఈరోజు దేవుని పైన నువ్వు ఎంత మటుకు ఆధారపడుతున్నావు? దేవా, నా ఇరుకులో, దేవా నా ఇబ్బందిలో, నా సమస్యలో, నా యొక్క ఉపద్రవాల్లో, నా యొక్క ప్రతి విధమైన విషములాంటి పరీక్షలలో నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా దిక్కు, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా పోషకుడువు, నీవే నా సంరక్షకుడు అన్న దేవుని పైన మనము ఆధారపడాలి. గుర్రం తన బలము పైన ఆధారపడుతుందంట. ఈరోజు నీవు నేను కూడి వచ్చిన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా దేని పైన ఆధారపడుతున్నాం? వాక్యం మీద ఆధారపడితే ధన్యులం. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవ ప్రత్యక్ష మీద ఆధారపడితే భాగ్యవంతులం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్వరం పైన ఆధారపడితే ఫలిస్తాం. గుర్రం తన బలం పైన ఆధారపడి యుద్ధములోకి వెళ్ళి దేవుని బిడ్డలారా తన తాళే పోగొట్టుకోవచ్చు, తన ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు, తన యొక్క రక్తం భూమి మీద ఒలికి పోవచ్చు యుద్ధములో. ఈరోజు నీవు దేని మీద ఆధారపడి నష్టపోతున్నావో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మేలుకొలుపును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ఉదండ కోపముతో ఒకవేళ యుద్ధములు నష్టపోవచ్చు. ఈరోజు నాకు బలం ఉంది, నాకు విద్య ఉంది, నాకు ధనం ఉంది, కావలసినంత సంపాదిస్తున్నా, కోపడుటకు నేను యజ్ఞుని అనుకుంటివా? జాగ్రత్త, నష్టపోవచ్చేమో. దేవుని బిడ్డలారా, అందుకే బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలె మీరు ఉండొద్దు. ఉంటే
దేవుని ఉగ్రత వస్తుంది. ఉంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం, ఉంటే దేవుని దీవెనను కోల్పోతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్కొక్క కుటుంబం గురించి ఎత్తితే ఆ కుటుంబం గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న 6వ తారీఖున శేఖరన్నల ఇంట్లో ప్రార్థన. శేఖరన్న ఉద్యోగకి ఇద్దరు సిద్ధపడ్డారు. ఒక ఆయన నుండి ఫోన్ చేశాడు, ఏమయ్యా ఈరోజు నువ్వు రాలేదంటే, మరి మా సంఘములో మరి శేఖరన్న ఉద్యోగం ఉన్నారు, నమ్మకంగా వారు ప్రతి నెల కూడా 6వ తారీఖు ప్రార్థన పెట్టుకుంటారు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, చాలా ఇద్దరిలో మార్పు వచ్చిందయ్యా, ఇద్దరు చాలా భక్తిలో ఆధారపడినారయ్యా, బయటి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు మన సంఘానికి రాని వాళ్ళు. ప్రభుకు మహిమ కలుగునుగా. చెప్పిన శేఖరన్ నీకు చెప్పిన కానీ అక్కకు చెప్పలేదు నేను. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారు, అట్లా సాక్ష్యం రావాలి. ఒక కుటుంబం గురించి ఎత్తితే సాక్ష్యము రావాలి. అందుకే రాజబాబు ఏమన్నాడు, నీ సాక్ష్యమే నీకు ఏమంట, నీ సాక్ష్యమే నీకు విజయం అంటాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా సైనికుడా ఉంతుడా పాడదాం. ఒక పల్లవి ఇచ్చారు నాకు, చూడండి. కదలిరావై నీవు కదలిరా, కదలిరావై నీవు కదలిరా, కదలిరావై నీవు కదలిరా, కదలిరా, కదలిరావై నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా. స్తోత్రం స్తోత్రం. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము. తప్పట్లమా. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. కదలిరా వై నీవు కదలిరా, కదలిరా, కదలిరా వై నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా. కదలిరా వై నీవు కదలిరా, కదలిరా, కదలిరా వై నీవు కదలిరా. మరొకసారి కదలిరా వై నీవు కదలిరా, కదలిరా వై నీవు కదలిరా. దేవుని పిల్లరా, సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము సాక్ష్యము కాపాడుకోవాలి. నేను కొత్తగా విజయవాడకు వెళ్ళిన దినాల్లో ఈ భక్తి గురించి కానీ ఈ క్రైస్తవ గురించి నాకు ఎక్కువ తెలియదు. వెళ్ళినాక అంత యమాయమీలు పిల్లలు సంఘాల్లో బాగా మెదిగినోళ్ళు, పాస్టర్లు అక్కడ బాగా పరిచర్య చేసిన వాళ్ళు, దేవుని బిడ్డలారా, పాస్టర్ల కొడుకులు వచ్చారు. వారు అంటున్నారు సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యంగా ఏంది నాయన సాక్ష్యం కాపాడుకోవాలంటున్నారు? ఏం కాపాడుకోవాలంటున్నారు? నాకు అర్థమయ్యేది కాదు. సాక్ష్యం కాపాడు ఏమన్నా మన సంఘంలో పరిచర్య చేసిన ఏదో అప్పుడు దేవుడు పిలిచినాడు, తొందరగా నేను వెళ్ళిపోయాను దేవుని మాటకు లోబడి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది తర్వాత అనుభవపూర్వకంగా అర్థమైంది, సాక్ష్యమే మన విజయము. స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలరా, మన జీవితంలో పొరపాటున ఈ గుర్రము వలెనను కంచెర గాడిద వలెనను ఉండకూడదు. ఈ కంచెర గాడిద ఎలాంటిదంట? అపవిత్రమైనదని చెప్పాను. అట్లా కాకుండా మనం ఏం చేయాలో తెలుసా? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుని కృప మెండుగా మన పైన ఉంటుంది. అందరు కూడా తలలోంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు
దేవుని పిల్లరా, అందరూ కూడా ప్రార్థనలు ఉండండి. ఒక 5 నిమిషాలు నాతో పాటు కూడా. మరి పెద్ద మోకాలు ఉంటావా దేవుని సంగమా? లేకపోతే నీవు మోకాలు ఉండలేకపోతే చక్కగా నిలబడు. దేవా, నిజంగా ఈరోజు నాతో మాతోనైనా సూటిగా తండ్రి తేటగా నువ్వు మాట్లాడినావు లేఖనాల్లోంచి నాయన, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు నాయన, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మంచి వాడవైన దేవుడవు నాయన. పిల్లలు పెద్దలు దయచేసి అందరూ కూడా మొక్కాలు ఉండండి. మొక్కాలు లేనివారు దేవుని పిల్లలు చక్కగా నిలబడి భయభక్తులతో ప్రార్థనలు ఉందాం. నిజముగా ఈ వాక్యము నువ్వు ఎన్నడూ కూడా విని ఉండవేమో, ఈరోజే కొత్తగా విన్నవేమో ఈ వాక్యం మీద. అయితే ఇప్పుడే ప్రార్థనలు నాతో పాటు కూడా సంగమా ప్రార్థనలో ఉండు. దేవుని వాక్యము ఈ విధంగా హెచ్చరిక చేస్తుంది కదా. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకొడి. బయటి వాళ్ళు ఉంటారేమో, సంఘానికి వెలుపల వాళ్ళు ఉంటారేమో, ప్రభును ఆశ్రయించిన వాళ్ళు ఆ విధంగా ఉంటారేమో, కానీ ప్రభును సేవిస్తున్న మనం దేవుని బిడ్డలారా ఆ విధంగా ఉండొద్దని వాక్యం చెబుతుంది. గుర్రము తనకు ఎంత బలం ఉన్నప్పటికీ, గుర్రానికి ఎంత శక్తి ఉన్నప్పటికీ, గుర్రానికి ఎంత పుష్టి ఉన్నప్పటికీ, ఆ గుర్రానికి ఎంత సత్వ ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలారా దానికి బుద్ధి లేదు, దానికి జ్ఞానము లేదు, దానికి తెలివితేటలు లేవని వాక్యం చెబుతుంది. నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు, పరిశుద్ధ గ్రంథములో తేటగా మాట్లాడుతుంది. అవును దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకూడే. ఒకవేళ దేవుని బిడ్డలారా ఈ కంచెర గాడిద దాని యొక్క బతుకు, దాని జీవితము క్రమము పద్ధతి లేకుండా అపవిత్రంగా అది జన్మించినది, అది కంచెర గాడిద. ఈ గుర్రము తన బలం పైన మాత్రమే ఆధారపడుతుంది. తర్వాత ఎంత నష్టపోవచ్చో తెలియదు మనకు. అయితే ఈరోజు నువ్వు నేను సంగమా దేనిపైన ఆధారపడుతున్నావు? ఓసారి నువ్వే ఆలోచించు హృదయపూర్వకంగా ఇప్పుడు మోకాల మీద. అందుకే వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా ఒకవేళ గుర్రము వలె కంచెర గాడిద వలె ప్రవర్తించిమా, గుర్రం వలె కంచెర గాడిద వలె మనం నడుచుకుంటామా, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండటానికి దేవుని బిడ్డలారా క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ప్రభు పవిత్రుడు పరిశుద్ధుడు గనక మనం కూడా ఆ విధంగా పవిత్రులుగా పరిశుద్ధులుగా బతుకుటకు దేవా నా కృపను గ్రహించు నాయన. నా ఇంటిలో తండ్రి బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలె కంచెర గాడిద వలె తండ్రి నా ఇంట్లో నా కుటుంబంలో ఎవరు ఉండకూడదు ప్రభువా. అయ్యా, మేము ఒక మాధురికరమైన తండ్రి ప్రభువా, ఒక సత్తు ప్రవర్తన, ఒక సంస్కారం కలిగిన జీవితాన్ని మేము బ్రతకాలి, జీవించాలి తండ్రి. నీ దీవెనలకు మేము ఎక్కులం కావాలి తండ్రి. అట్టి కృప అనుగ్రహించండి. నేను అందరం ప్రార్థనలో ఉందాం. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలైనా. విత్తబడిన వాక్కులను తండ్రి 30, 60 తండ్రి నూరంతలుగా నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభు, పిల్లలను పెద్దలను అందరినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు బలపరచుదువు గాకని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో క్షేమము అనుగ్రహించుదువు గాకని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆదరించబడుదురు గాకని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నెమ్మది పరచబడుదురు గాకని ప్రార్థిస్తున్నాం.
నాథుని యేసుక్రీస్తు నామములో బలపడదురు గాకని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, రాని పత్తి బిడ్డని క్షమించండి తండ్రి. రేపు వారం తీసుకురండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభువా నాథుని యేసుక్రీస్తు నామములో తండ్రి దీవించబడుదురు గాకని ప్రార్థిస్తున్నాను. నాథుని యేసుక్రీస్తు నామములో ఈ మధ్య ఆశీర్వదింపబడుదురు గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అవును ప్రభువా, మా జీవితము తండ్రి చివరి శ్వాస వరకు తండ్రి ప్రభువా నాయన గుర్రము వలె కానీ, కంచెరి గాడిద వలె కానీ మేము ఏ విషయములు కూడా ప్రవర్తించక, ఆ విధంగా జీవించక, ఆ విధంగా నడుచక, ఆ విధంగా ప్రవర్తించక, నీకు ఇష్టలుగా నిన్ను సంతోషపరిచి, నిన్ను ఘనపరిచి, మహిమపరిచే విధంగా నడిచి జీవించే కృప జీవితం మాకు అనుగ్రహించి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.